హలో బైటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈరోజైతే మా కిచెన్ వర్క్ ఎంతవరకు వచ్చింది, ఎలా జరుగుతుంది అనేది కంప్లీట్గా చూపిస్తాను. సో ఆల్రెడీ నేను ఒక వీడియో నిన్న అప్లోడ్ చేశానండి. కిచెన్ ఎలా చేశారు, ఏమేం చేశారు మార్పులు అనేది నిన్న వీడియోలో చూపించాను. సో ఈరోజు వీడియో ఏంటంటే ఇంకొంచెం వర్క్ కంప్లీట్ అయిపోయిందనమాట. సో ఎలా చేశారు, దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు అనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను. సో ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్లోకి వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి. మన ఛానల్లో వచ్చేసి చాలా చాలా మంచి యూస్ఫుల్ వ్లాగ్స్ అయితే ఉన్నాయండి. ఆల్రెడీ కన్స్ట్రక్షన్కి సంబంధించిన చాలా వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడనట్టయితే ఖచ్చితంగా చూడండి, చాలా యూస్ఫుల్గా ఉంటాయి. కన్స్ట్రక్షన్ ఎవరైనా చేస్తున్నట్టయితే వాళ్ళకి చాలా యూజ్ అవుతాయి అన్నమాట ఈ వీడియోస్. సో ఈరోజు కిచెన్ వర్క్ ఎంత వర్క్ వచ్చింది ఏంటి అనేది చూపిస్తానమాట. కబోర్డ్ ఫ్రేమ్ వర్క్ అయిపోయిన తర్వాత డెకోలం షీట్ అయితే అంటించారండి. సో 2 కలర్స్లో వచ్చింది. ఇది వచ్చేసి మెరూన్ అండ్ వైట్. మిడిల్లో మొత్తం కూడా నేను మెరూనే వేయించాను అనమాట. ఇంకా కిందకు వచ్చేసరికి షేడింగ్లో వేయించాను. డ్రాస్ అన్నీ కూడా కొంచెం వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడైతే వెంటిలేషన్ కోసమని ఇలా గ్లాస్ పెట్టించామన్నమాట, పైనుండి వెంటిలేషన్ రావడం కోసమని. సో పైనంతా కూడా 2 షేడ్లో వచ్చింది, కింద మొత్తం కూడా 2 షేడ్లో వచ్చింది. మిడిల్లో మటుకు ఒకటే కలర్ ఇప్పించాము, డబల్ కలర్ కాకుండా. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే నిన్న ప్యాంట్రీ యూనిట్ అయితే పెట్టలేదు కదండి, ఇక్కడ వచ్చేసి బాక్స్ తయారు చేశారు. ఇదేంటంటే ఆల్రెడీ బాక్స్ తయారు చేసి వస్తుంది, ఇక్కడ ఫిట్టింగ్ చేయాలన్నమాట. బట్ మాకున్న ప్లేస్లో ఆ బాక్స్ అనేది కరెక్ట్గా ఫిట్ కావట్లేదు. ఆ బాక్స్ సైజ్ అనేది చాలా పెద్దగా అవుతుంది అనమాట. సో మేము అక్కడ సైడ్కి షెల్ఫ్ పెట్టించాం కదా, అది 1.5 ఉందిట. సో ఈ బాక్స్ సైజ్ వచ్చేసి 2 ఉంటుందిట. దానివల్ల ఏంటంటే మేము కట్టించిన షెల్ఫ్లు కబోర్డ్ చేయించిన తర్వాత వాళ్ళు ఆ బాక్స్ పెట్టిన తర్వాత ఆ బాక్స్ అనేది కంప్లీట్గా బయటకు కనిపిస్తుంది. అండ్ ఇంకో ఆప్షన్ చెప్పారు ఏంటంటే బాక్స్ తెచ్చేసి అటు డోర్ని చూస్తున్న వైపు పెడతా అన్నారు. అస్సలు నచ్చలేదండి, నాకు వద్దని చెప్పాను. కాకపోతే బాక్స్ కావాలన్నాను. ఇంకా నాకు ఆ ప్లేస్ వదిలేసాను. నేను షెల్ఫ్లు కూడా కట్టించలేదు ఆ కిచెన్లో. ఆ ప్లేస్లో నాకు ఖచ్చితంగా ఈ ప్యాంట్రీ యూనిట్ అయితే కావాలి, ఏం చేస్తారో తెలీదు అని చెప్పేసరికి ఇంకేం చేశారంటే ఆ బాక్స్ వీళ్ళే తయారు చేశారనమాట. సో ఎవరికన్నా ఇలాంటి బాక్స్ చేయించుకోవాలనిపిస్తే ఖచ్చితంగా కార్పెంటర్కి చెప్పండి. దాంట్లో తగినన్ని ఐటమ్స్ అయితే వుడ్ వర్క్ అమ్మే వాళ్ళ దగ్గర ఉంటాయి. సో ఈ ఆప్షన్ ఉందని మాకు ముందు తెలీదనమాట. ఈ వర్క్ చెప్పిన తర్వాత ఆ బాక్స్ అయితే నాకు కావాల్సిందే అన్న తర్వాత వాళ్ళు వేరే ఆప్షన్ ఇంకా మేమే తయారు చేస్తామన్నారు. సో నాకు ఆ సైజ్ అయితే కంప్లీట్గా ఆ డోర్కి సమానంగా ఉండాలని చెప్పాను. ఇంకా అలానే ఫినిషింగ్ అయితే చేశారు. నెక్స్ట్ ఇందులో వెల్డింగ్ వర్క్ అనేది ఉంటుందన్నమాట. డోర్ కూడా పెట్టేశారు. ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను. నార్మల్గా అయితే ఆ బాక్స్లో ఓపెన్ చేస్తే లోపడివి కూడా బయటకు వస్తాయి కదా, ఇందులో వచ్చేసి కొంచెం అవి రావన్నమాట. డోర్కి 6 వస్తాయి, లోపల కూడా 6 యూనిట్స్ వస్తాయి అన్నమాట. మనకు 6 పార్టీషన్స్ వస్తాయి. ఇంకోటి ఏంటంటే మనకి సైజు ఇది రిమూవ్ చేయొచ్చు, మనకి ఎక్కడైతే కావాలో అక్కడ పెట్టుకోవచ్చు అనమాట. ఇదిగో చూపిస్తున్నారు చూడండి, అలా పెట్టుకోవచ్చు అనమాట. మనకి ఇందులో 6 యూనిట్స్ అయితే ఉన్నాయి, 6 పార్టీషన్స్. సో మనకు ఎక్కడ ఏ సైజులో కావాలి, కొంచెం పెద్ద ఏవన్నా ఉన్నాయనుకో పార్టీషన్ చేంజ్ చేసుకోవచ్చు. లోపల అంతే బయట అంతే అనమాట. 6 వచ్చాయి. ఫస్ట్ ఇంకా బాక్స్ చేయాల్సిందే మీరు పెట్టండి అంటే 3 పెడతామన్నారు. ట్రై చేయండి, కొంచెం 6 వచ్చేట్టు చూడండి అంటే ఇంకా ఫైనల్గా 6 పెట్టారనమాట. డోర్కి ఒక 6, ఇంకా లోపల ఒక 6 వచ్చాయి. ఇంకా ఓపెన్ చేస్తే అది బయటికి మటుకు రావట్లేదు, ఆ ఒక్క ఆప్షన్ లేదు, అక్కడ మనకు ప్లేస్ లేదు, అడ్జస్ట్ చేసామని చెప్తున్నారు. ఇంకా నాకైతే హ్యాపీగానే ఉంది. ఇక్కడ ప్లేస్ లేకపోయినా వాళ్ళు 1.5 స్పేస్లో అది చెయ్యగలిగారు, అది పెట్టేశారు. సో ఇంకోటి ఏంటంటే ఈ డోర్ని ఇటు సైడ్కి ఇవ్వలేదు. నార్మల్గా మనం ఓపెన్ చేస్తే రైట్ హ్యాండ్ సైడ్ ఓపెన్ చేస్తాం కదా, అలా కాకుండా ఇటు సైడ్కి ఇచ్చారు. అది ఎందుకంటే మనకు ఎంట్రన్స్లో
కరెక్ట్‌గా ఉందన్నమాట. సో, మనం ఎంట్రీ అయినప్పుడు ఇది ఎవరన్నా వస్తున్నారని తెలియక ఓపెన్ చేశామనుకోండి తగులుతుంది. అలా తగలకుండా ఉండడం కోసం వాళ్ళు టెక్నిక్‌గా ఇటు సైడ్‌కి పెట్టారనమాట. అది కూడా చాలా నచ్చింది. వాళ్ళు చెప్పారు. సో, ఎవరన్నా వస్తున్నట్టయితే గబుక్కున తగులుతుంది. సో, ఇటు సైడ్ పెట్టామన్నారు. ఇంకోటొచ్చేసి వెజిటబుల్ బాస్కెట్స్ అనమాట. ఇక్కడ కావాలని చెప్పాను. ఇవి కూడా సైజ్ లేవండి. ఇవి కూడా ఈ సైజులో రావు. చిన్నవి వస్తున్నాయి. లేకపోతే వీటికన్నా షెల్ఫ్ కన్నా పెద్దవొస్తున్నాయి అన్నారు. కాకపోతే ఇక్కడ గూడా నేను సేమ్ చెప్పాను. నాకు ఖచ్చితంగా వెజిటబుల్ బాస్కెట్స్ కావాల్సిందే అని. ఇంకేం చేశారంటే ఆ స్పేస్‌లో పార్టిషన్ చేశారనమాట. సో, ఆ పార్టిషన్ వల్ల ఆ బాస్కెట్స్ పెట్టగలిగారు. ఇక్కడ ఈ స్పేస్‌కి ఒక డోర్ పెట్టేయమన్నాను. ఫ్రీగా వదిలేస్తా అంటే వద్దని చెప్పాను. ఇక్కడ డోర్ పెట్టేస్తే అక్కడ ఆయిల్ బాక్స్ కరెక్ట్ 5 లీటర్స్‌ది సరిపోతుంది. ఇంకా దానికి కూడా ఒక ప్లేస్ వచ్చినట్టు ఉంటుందంటే ఓకే చెప్పారు. నెక్స్ట్ ఆయిల్ బాక్స్‌కి ఇక్కడ డోర్ పెట్టేస్తా అన్నారు. సో, ఈ వర్క్ కూడా ఫినిష్ అయిపోయిందనమాట. నేను కిచెన్‌లో ఏవైతే కావాలని వాళ్ళకి రిక్వెస్ట్ చేశానో అన్నీ కూడా కంప్లీట్‌గా పెట్టారండి. నాకు అది చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో, ఫ్యూచర్‌లో ఎవరన్నా కట్టించుకోవాలనుకున్నా ఈ స్పేస్‌లో ఇది రాదు అనుకోకుండా ఇదొక ఐడియా కింద వీడియో తీసి పెడుతున్నాననమాట. ఇంకోటి మైక్రోవేవ్ కింద ఇలా చిన్న డ్రా చేపిచ్చాననమాట. మైక్రోవేవ్‌కి చాలా పెద్ద షెల్ఫ్ వచ్చేసింది. సో, ఆ షెల్ఫ్‌ని అలానే ఉంచితే అనిపియలేదు. కొంచెం నాకు అక్కడ ఒక డ్రా లాగా పెట్టండి. మైక్రోవేవ్ స్పూన్స్ కానియండి, చిన్న చిన్న బౌల్స్ రెగ్యులర్‌గా యూజ్ చేసేవి నేను అక్కడ పెట్టుకుంటాను. సో, నాకొక డ్రా పెట్టండంటే ఇంకా అక్కడ ఒక డ్రా చేశారనమాట. సో, ఇదంతా గూడా పైన వచ్చేసి మనకు మైక్రోవేవ్‌కి సంబంధించిన సామాన్లు అన్నీ కూడా పెట్టుకోవడానికి గ్లాస్ అవి అన్నీ కనిపించే విధంగా అక్కడ గ్లాస్ వర్క్ కోసమని అక్కడ గ్లాస్ కటింగ్ ఇప్పించాననమాట. ఇదంతా గూడా గ్లాస్ కటింగ్ కావాలా అన్నారు. సో, నేను ఎక్కడ గూడా ఎక్కువగా గ్లాస్ కటింగ్స్ అయితే ఇప్పియలేదండి. సో, మెయిన్ మైక్రోవేవ్ పైన మట్టుకే గ్లాస్ కటింగ్స్ అనేవి వచ్చాయి. అండ్ పైన వచ్చేసి వెంటిలేషన్ కోసమని గ్లాస్ కటింగ్ అయితే వచ్చింది. నాకైతే ఈ వెజిటబుల్ బాస్కెట్స్ చాలా బాగా అనిపిస్తున్నాయండి మూవ్ చేయడానికి. నేను ఏదైతే చెప్పానో కరెక్ట్‌గా చేశారనమాట. ఇంకోటి ఈ వెజిటబుల్ బాస్కెట్స్ మనం ఫ్యూచర్‌లో క్లీన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ పక్కన సైడ్‌కి 2 ఉంటాయన్నమాట. ఆ రెండిటిని ఒకేసారి పట్టుకొని మనము ఇలా ఓపెన్ చేసినట్టయితే అవి ఓపెన్ అయిపోతాయి. మనం ఇంకా బాస్కెట్‌ని తీసి క్లీన్ చేసుకోవచ్చు. సో, ఈ ఆప్షన్ కూడా ఉంది. మనకు నార్మల్‌గా అయితే తీసి పడిపోవడానికైతే ఉండదు. ఈ స్పేస్‌లో వచ్చేసి డోర్ ఒకటి చెయ్యాలి. అది రేపు చేస్తా అని చెప్పారు. సో, కిచెన్ వర్క్ అయితే ఇంతవరకు కంప్లీట్ అయిందనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి హ్యాండిల్స్ ఉన్నాయి, గ్లాస్ వర్క్ ఉంది, అలానే కొంచెం అన్నిటికీ కూడా సెట్ చేసేది ఉంది. ఈ వర్క్ జరిగిన తర్వాత కూడా మీకు క్లియర్ వీడియో పెడతాను. ఈ పార్టిషన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయన్నమాట. చేంజ్ చేయొచ్చు. మీకు ఎలా అనిపించింది వీడియో అనేది కామెంట్ చేసి తప్పకుండా తెలియచేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి. ఇంకా మంచి యూస్ఫుల్ వీడియోస్ అయితే మీ ముందుకు రెగ్యులర్గా వచ్చేస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో. బాయ్.